మనకి భృగునంది అనగానే ఫస్ట్ ఏంటంటే గ్రహాలతో స్టార్ట్ చేద్దాం. అంటే ప్రతి గ్రహానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్లో గ్రహానికి కొన్ని కారకత్వాలు ఇస్తాం. మనకి పరాశరలో కూడా కారకత్వాలు చాలా ఉంటాయి, గ్రహ కారకత్వాలు. మీరు పరాశర పుస్తకాలు కొనుక్కొని చదువుకోండి. వాటిలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన కారకత్వాలు చెప్తూ ఉంటారు. భృగునంది అనేది మనకు ఫస్ట్ ఏంటంటే లైఫ్ మేనేజ్మెంట్. లైఫ్ మేనేజ్మెంట్లో ఒక్కొక్క గ్రహం క్వాలిటీని మనం మన లైఫ్లో ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ మనం అనుభవించాలి. మనం అనుభవించినప్పుడు ఆ ఫలితాలని సత్ఫలితాలని ఎలాగ అనుభవిస్తున్నాం అని మనం తీసుకున్నప్పుడు అంటే మన కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. మీరు ఈ పని చేయండి అని చెప్తాను. ఒకప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు కాంబినేషన్ లెక్కేస్తే లక్ష్మీ యోగం ఎలాగ వస్తుంది, రావి జుట్టు, పలానా పౌర్ణమి, పలానా 10 గంటల టైంలో అలాగా చంద్రుడు పంచమ భావంలో స్థితి పొందుతున్నాడు. ఈ పంచమ భావం అనేది మన దైవస్థానం, అంటే మన ఇష్ట దైవం. అక్కడ చంద్రుడు స్థితి పొందుతున్నాడు, అక్కడ గురువు సంబంధం ఏర్పడుతుంది పంచమం అనగానే. పై ఈశ్వరుడు అనగానే నేను రావి చెట్టుని తీసుకుంటాను ఎక్కువగా, ఎందుకంటే అక్కడ త్రిమూర్తులు స్థితి పొంది ఉంటారు. ఈ ప్రదక్షిణలు చేయటం కానీ అక్కడ గడపటం కానీ ఈ టైంలో చేస్తే ఎనర్జీ లెవెల్స్ రావటం వల్ల మనకు లక్ష్మీ యోగం కలుగుతుందని చెప్పేసి ఫస్ట్లో నేను చేశాను. వర్కౌట్ అయింది. నేను తిరిగిన 5 నిమిషాల్లోనే నాకు చాలా లక్ష్మీ ఫలితాలు రావటాన్ని చూశాను. తర్వాత తర్వాత చెప్పడం కూడా స్టార్ట్ చేశాను జనాలకి. నా క్లయింట్స్ చాలామంది చెప్పేవాడు. ఈ మధ్యకాలంలో దాన్ని యూట్యూబ్లో కూడా పెట్టాను. చాలామంది వెళ్తున్నారు, వాళ్ళకి ఫలితం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పౌర్ణమి అనగానే అక్కడ రావి చెట్టు దగ్గర తిరుగుతూ ఉంటారు. నేను 2 3 టెంపుల్లో కూడా చెప్పాను నా దగ్గర పూజారులు. వాళ్ళు వాళ్ళ క్లయింట్స్కి చెప్పేవాళ్ళు. వాళ్ళు తిరుగుతున్న కాడి నుంచి ఫలితాలు వస్తున్నాయి. ఇదంతా ఏంటంటే యూనివర్సల్ ఎనర్జీ అనేది మన బాడీలో మన గ్రహాలను ఎలా తీసుకుంటుంది అనేది ఒక ప్రకృతి నియమం. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రకృతిని ప్రేమించాలి, రూల్ 1. ఎందుకంటే ఇక్కడ అందరూ జ్యోతిష్యులే కాబట్టి మీ మీదకి కేతు ప్రభావం వస్తుంది. కేతు అనగానే ప్రకృతి ఇక్కడ మళ్ళీ. కేతు అనగానే వృక్షాలు. కేతు రెమెడీ ఇవ్వాలి. కేతు అనగానే ఏంటి ఇక్కడ మనకి తోక. కేతు అంటే తోక. తోకను ఎన్ని జంతువులైనా పక్షులైనా సరే అన్ని కేతు అధీనంలోకి వస్తాయి. అంటే వాటికి మనం చూస్తున్నంత సేపు ఏంటంటే మనకు జ్యోతిషంలో కమాండ్ వస్తుంది. జ్యోతిషం బాగా వస్తుంది కూడా. అంటే తోకన్న ప్రతిదీ కేతువే. కుజుడితో కలిశాడు హనుమంతుడు అంటాం. అర్థం. అంటే ఒక్కొక్క గ్రహంతో శుక్రుడితో కలిశాడు కేతు, ఇంకా గోమాతకి వెళ్ళండి అంటాం. ఎందుకంటే గోవనగానే శుక్రుడు కేతు కనెక్ట్ అయ్యాడు, గోమాత అయిపోయింది. గోమాత సేవ చేయండి, ఇలాంటి రెమెడీలు ఇవ్వాలి మీరు. అంటే కొన్ని కొన్ని గ్రహాలకి కొన్ని కొన్ని జంతువుల కారకత్వాలు వస్తాయి. వాటికి కేతు సంబంధం ఏర్పడింది. అట్లా జంతువులు తోకన్న జంతువులు అట్లాగా. ఇలా ఏంటంటే జనరల్ రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు అనగానే మనకి ఈ నాడీ విధానంలో మనకి కొన్ని కారకత్వాలు తీసుకున్నాం. సూర్యుడు అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కింగ్ అనమాట. అంటే రాజు, అంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కాదు మంత్రులే అనుకోండి, అంటే రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళే. హయ్యర్ పొజిషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఏంటంటే సూర్యుడి కిందకు వస్తారు. అదే శని అనుకోండి, ఈ శని కూడా ఉంటుంది. సూర్యుడితో సంబంధం ఏర్పడింది అనుకోండి ఎప్పుడన్నా, వీళ్ళని ఏమిటంటే ఆ రాజ్యంలో పరిపాలించే సేవకులు అని చెప్పాలి. ఒక రాయల్ సేవకులు అని చెప్తాం. రాయల్టీ ఉన్న సేవకులు అంటే ఏంటి? చిన్న చిన్న ఎంఆర్ఓలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ ఏంటంటే ఆ రాజుల కింద సేవకులు అని, వాళ్ళకి రాయల్టీ ఉంటుంది, సేవకుడు. ఇట్లా కారకత్వాలు తీసుకోవాలి. సూర్యుడు అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి తండ్రి. రెండోది సూర్యుడు అనగానే సెకండ్ మనకు పుట్టే పుత్రుడు. అంటే పుత్ర సంతానం మొత్తం ఏంటంటే సూర్యుడు అధీనంలో ఉంటుంది. ఇంకా ఒక స్త్రీ జాతకంలో పెళ్ళైన తర్వాత సూర్యుడు అనగానే మామగారు. ఇట్లాగా సూర్యుడికి 3 కారకత్వాలు ఇంపార్టెంట్. ఒకటేమో మనకి ఆత్మకారకుడు, మన సోల్ లాంటి అతను. ఎందుకంటే ఈ సోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ అని చెప్పారు నాకు ఇక్కడ. వాళ్ళ ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ సూర్యుడికి యాక్సిస్లోకి 159 యాక్సిస్లో కానీ కంజంక్షన్లో కానీ అష్టమాధిపతి కానీ, లేదా అష్టం భావాన్ని సంబంధం ఏర్పడతాం కానీ, అష్టం భావాన్ని సూర్యుడు చూస్తాం కానీ, కేతువుతో కానీ సంబంధం ఏర్పడి ఉంటుంది. అప్పుడు వీళ్ళ మనస్సు ఏంటంటే దాన్ని ఇష్టపడుతుంది. అర్థందా?
దీన్ని ప్రవృత్తి అంటాం, మన ఇష్టాలు అని చెప్తాం. అలాగా సూర్యుడు అనగానే మళ్ళీ ఎడ్యుకేషన్లో అడ్డు. జనరల్గా మనం బుధుని ఎడ్యుకేషన్గా తీసుకుంటాం. కానీ సోలుకు సంబంధించిన విద్య ఏది నేర్చుకోవాలన్నా కూడా సూర్యుడు ఇంట్రెస్ట్. చాలా మంది అంటారు నాకు ఆ జాబ్ ఇష్టం లేదండి, నాకు ఆ చదువు ఇష్టం లేదండి, కానీ చదివానండి అంటే అది కర్మలు తీసుకెళ్తుంది. అంటే వాళ్ళ లైఫ్లో సర్కిల్స్ తీసుకెళ్తున్నారు, కానీ వాళ్ళ సోలుకు ఒకటి ఇష్టం. అది చేస్తున్నంతసేపు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు మన సూర్యుని సెంటర్ చేసి వాళ్ళ అభిరుచులు ఏంటో చూడగలగాలి. దానిని మెయిన్ లీడ్లో తీసుకొచ్చామనుగా చాలా ఇష్టంగా ఉంటారు. ఇప్పుడు నా సూర్యుడు అష్టమ భావంలో సంబంధం ఏర్పడింది. అదే అష్టమ భావంలో బుధుడు ఉన్నాడు. పరివర్తన యోగం జరిగింది అంటే శుక్రుడితో కనెక్ట్ అయినట్టే. పరివర్తన యోగం అంటే బుధుడు ఒక సర్కిల్ తిరగగానే శుక్రుడు ఇటు వచ్చినట్టు వస్తుంది మనకి. ఇదంతా బిఎన్ఎల్లో ఉంటాయి. అంటే రవి శుక్రులు అష్టమాధిపతి సూర్యుడు సంబంధం ఏర్పడ్డాడు. ఇప్పుడు నాకేం ఇష్టం? ఆస్ట్రాలజీ అంటే ఇష్టం. వేరే ఏ పని చేసినా కూడా నేను దానికి ఒక గంట 2 గంటలు పని చేయగలుగుతా. అలిసిపోతా, నిజంగా చెప్పాలంటే అలిసిపోతా. నాకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు నాకు అలిసిపోతా, చిరాకు వస్తుంది, లెక్కలేస్తా. కానీ ఇష్టమైన జ్యోతిష్యం నేను స్టడీ చేస్తున్న సేపు నేను అలిసిపోను. అంటే రాత్రి 2 గంటలు 3 గంటల దాకా 4 5 పుస్తకాలు పెట్టుకొని చదువుతా, రాసుకుంటా, ఎన్ని గంటలైనా సరే. చాలా మంది అంటారు ఇక్కడికి పిచ్చి ఎక్కిందని ఒకటి. ఎందుకంటే నాకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు నాకు అలుపు రాదు, ఆకలేదు. ఈ రెండు, ఆకలేదు అలుపు రాదు అంటే మనం ఏం పని చేస్తున్నాం అంటే మన సూర్యుని చూసుకొని చెప్పాలి వాళ్ళకి. అంటే మన సోల్ లార్డ్ ఎక్కడ కనెక్ట్ అయ్యాడో ఆ పని చేస్తున్నప్పుడు మనిషికి అలుపు ఉండదు. సూర్యుడికి అష్టమాధిపతితో కంజంక్షన్ ఏర్పడింది, అలుపు ఉండదు ఇంకా. ఆ ఒక్క పని చేస్తున్నప్పుడు, వేరే పని చేసినప్పుడు అలసిపోతాడు. దానికి సంబంధించిన చదువు చదువుతున్నప్పుడు కూడా అలుపు ఉండదు. అర్థమైంది? ఎందుకంటే ఎక్కడ మనిషి అలసిపోడో ఆ పనినే వృత్తిగా మార్చుకోమని చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటే అతనికి డబ్బుతో ప్రయారిటీ ఉండదు. తన వృత్తిలో ఏంటంటే తన అలుపు లేకుండా పని చేస్తూ ఉంటాడు. తన స్కిల్స్ని బాగా చూపించగలుగుతాడు. ఎందుకంటే ఒక స్కిల్ అడ్డు సూర్యుడు కూడా. అంటే ఆత్మకారకత్వంతో పాటు సూర్యుడికి మనం ఏమేమి తీసుకుంటాము, మన సోల్కి ఏ ప్లానెట్స్ కనెక్షన్ అవుతాయి వాటి మీద మనం బాగా చేయగలుగుతాం పని. ధనం చూడమే మనం. ఎందుకంటే ధనం ప్రయారిటీ ఉండదు, మన నోటుకు వచ్చిన మాట చెప్తాం మనం. ఇప్పుడు 5 రూపాయల పని ఉంటుంది, మనం బాగా ఇష్టంగా చేయగలుగుతాం. నచ్చాడు మనం ఫ్రీగా చేస్తాం, నచ్చలేదు 1,00,000 రూపాయలు అంటాం. ఎందుకంటే అది నీ ఇష్టం, నీ సోలుకి నచ్చిన పని చేయటం. అక్కడ ఎంత వస్తుందని కాదు, దాంట్లో ఏంటంటే నీ స్కిల్స్, నీ ఇష్టం అనేది ఉంటుంది. అది విద్య అయినా సరే, పని అయినా సరే. అలాగా మీరు ఏంటంటే ఒక మనిషికి సోల్ను మీరు పట్టుకోగలగాలి. అది సూర్యుడి నుంచి మీరు చూడగలుగుతారు. ఆ సూర్యుడు ఏ రాశిలో కూర్చున్నాడు, ఆ రాశి గుణాలు ఏమేం చేయాలి. ఇప్పుడు నా సూర్యుడు అష్టమంలో కూర్చున్నాడు, అది నాకు వృషభ రాశి అండి. వృషభం అంటే వృషభ రాశి లక్షణాలు చెప్పాను ఆల్రెడీ అనాలిసిస్లో. వృషభ రాశి అనాలిసిస్ అంటే కంటిన్యూస్, అంటే నిరంతరం అది ఒక ప్రక్రియగా చేస్తూనే ఉండాలి. అంటే నేను నిరంతరం చదువుతూనే ఉంటాను జ్యోతిష పుస్తకాలు, ఆగదు అది. ఆగితే నాకు ఇబ్బంది కలిగినట్టు, ఏదో నా లైఫ్లో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఒకరోజు పుస్తకం తీయలేదు, జ్యోతిషం చదవలేదు, నేను లైఫ్లో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కలిగింది. మీ లైఫ్లో కూడా ఏదైనా పోగొట్టుకుంటున్నానా అని ఫీలింగ్ కలుగుతున్నప్పుడు మీ జాతక చక్రంలో సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు, ఏ ఏ గ్రహాలతో కనెక్షన్ ఏర్పడుతున్నాడు, ఆ పని చేసి చూడండి. చాలా ఆనందం వస్తుంది మీ లైఫ్లో. ఆ రోజు డ్రైనెస్ అనేది ఉండదు. ఎవ్రీ పర్సన్కి లైఫ్లో ఏదో ఒక డ్రైనెస్ ఉంటుంది. ఆ డ్రైనెస్ వాళ్ళకి తెలియదు. మీరు బియానం చేస్తున్నారు కాబట్టి ఆ డ్రైనెస్ మీరు ఈజీగా చెప్పగలుగుతారు. మీ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడో చూడండి, ఏ ప్లానెట్స్తో కనెక్షన్ అయ్యాడు, ముందు వెనక ప్లానెట్స్, ఇలాగ మీరు ఏంటంటే వాళ్ళు డ్రైనెస్ తీయగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సూర్యుడికి సెల్ఫ్ అంటే బాగా ఇష్టం. రాజుకి ఏముంటుంది చెప్పండి? రాజుకి ఎక్కువగా ఉండేది స్టేటస్ కంటే కూడా గౌరవం ఎక్కువ ఇష్టపడతాడు. రాజు ఇష్టపడేది ఏంటంటే గౌరవ మర్యాద. అది రాజు లక్షణం. ఒక మనిషి ఆత్మకి ఎప్పుడు సంతోషం కలిగిద్ది? అతను గౌరవించినప్పుడు, అతను ఒక గౌరవాన్ని పొందినప్పుడు. అంటే మన సూర్యుడు మన జాతకంలో బలంగా ఉండాలి. మన సూర్యుడు మన బలంగా ఉండాలంటే ఒకటి, నా ఆత్మ బలంగా ఉండాలి. రెండోది, నాకు పుట్టిన సంతాన జీవితం కూడా బాగుండాలి. మూడోది, నా తండ్రి ఆరోగ్యం కూడా బాగుండాలి. ఈ మూడు లక్షణాలు సూర్యుడిని మీరు బ్యాలెన్స్ చేసేదంటూ ఉంటుంది. సూర్యుడు అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి దేవాలయం అని. అర్థం? ఈ ఆత్మ ఉన్నంతసేపు ఈ శరీరం బతుకుంటుంది, ఆత్మ వెళ్ళిపోయిందంటే ఇది చనిపోయినట్టు. అంటే ఇక్కడ దేవాలయం అనేది సూర్యుడు ఆత్మగా తీసుకుంటాం. అలాగే మనం డైలీ ఏదో ఒక దేవాలయాన్ని చూడొచ్చు, లేదా మన ఇంట్లోనే ఒక దేవాలయాన్ని పెట్టుకోవాలి, కాకపోతే ఆ దేవాలయం దర్శించాలి. రెండోది, సూర్యుడు అంటే రెస్పెక్ట్.
రెస్పెక్ట్ మనం కోరుకుంటాం కాదు, మన సూర్యుడు బలం పెరగాలంటే సమాజంలో చిన్న పెద్ద అందరికీ రెస్పెక్ట్. ఇలా రెస్పెక్ట్ ఇచ్చే కొద్దీ ఏమవుతుందంటే రెండు కారకత్వాలు బలంగా వెళ్తాయి. ఒకటి, నీ పుత్ర సంతానం బాగా హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు. రెండు, నీ తండ్రికి కూడా బాగుంటుంది. రేపు ఎప్పుడన్నా గ్రహాలు బాగోలేనప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా నువ్వు సమాజానికి రెస్పెక్ట్ ఇచ్చే ఒక కర్మ చేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం రాకుండా ఉంటుంది. మనం డైలీ రెస్పెక్ట్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. చిన్నోడికి రెస్పెక్ట్ ఇస్తున్నాం, మన దగ్గర పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం, అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర మిథున లక్షణం లేదు. మిథున లక్షణం అంటే ఏముంటుంది, అక్కడ స్త్రీ పురుషులు ఉంటారు. స్త్రీ అంటే ఒక జెండర్, పురుషుడు అంటే అంటే రెండు విభిన్న కోణాలు మనం చూసే గుణం అది. అక్కడ వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వీళ్ళు డబ్బున్నోళ్ళు లేనోళ్ళు అనే గుణం అనేది మిథునంలో ఉంటుంది. అలాంటి గుణం అనేది సూర్యుడికి ఇష్టం ఉంది. అర్థమైంది. సూర్యుడికి ఇష్టమైంది ఎవరు? తన మిత్రుడైన గురువు అంటే ఇష్టం. గురువుకు ఒక లక్షణం ఉంది, మీన లక్షణం. రెండు చేపలు ఎదురెదురు వస్తాయి, నేను చేపనే నువ్వు చేపనే. నీవు ఒకలా ఉన్నా నేను ఒకలా, అంటే ఆ అర్థం ముందు నేను కూర్చున్నట్టు. అంటే ఏకత, ఏకభావం అని. ఆ ఏకభావం ఎప్పుడైతే ఉంటుందో విభజన గుణం లేకుండా గురువు బలం పెరిగింది. అలాగే ఆ భావాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఉండేది ఆత్మే కదా. నిన్న ఒకటి తిట్టాడు. తిట్టాడంటే అతను నేను తిట్టాల్సిన అవసరం లేదు, రూల్ వరకు. తిట్టాడంటే అతనిలో ఉన్న ఆత్మతో ఉన్న అతనే తిడుతున్నాడు నన్ను. అంటే అతనిలో ఉన్న ఆత్మ నా ఆత్మ ఒకటే. అతనిలో ఉన్న ఈశ్వరుడు నా ఈశ్వరుడు ఒకటే. అతను నన్ను తిట్టెళ్ళాడు, అవమానించెళ్ళాడు. నాకేం చెప్తున్నాడు? ఒకటి రూల్ వన్. రూల్ టూ, అతను నన్ను తిట్టెళ్ళాడు అంటే నేను గతంలో అతనే తిట్టి ఉండాలి. అందుకే అన్ఎక్స్పెక్టెడ్గా తిట్టి వెళ్ళిపోయాడు. సంబంధం ఏముండదండి. మీరు ఊరికి వెళ్తున్నారు, మీ పని చూసుకుంటే అవతలవాడు వస్తున్నాడు, మీ ఆరా దగ్గర రాగానే అతను తిట్టాలనిపించింది, తిట్టేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు అంటే అక్కడ తప్పు మంద కాదు, గత జన్మ మనం చేసిన కర్మ తీర్చడానికి దేవుడు వచ్చాడు అని. మీరు ఎప్పుడైతే మీరు ఆత్మబలాన్ని పెంచుకుంటారో అతను మీరు ఏమనరు, క్షమించి వదిలేస్తారు. కొట్టినా కూడా క్షమించి వదిలేస్తారు, ఏమనరు. అవమానించినా కూడా క్షమించి వదిలేస్తారు, ఏమనరు. ఎందుకంటే మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంతే. రెస్పెక్ట్ మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో సూర్యుడు బలం పెరగాలంటే మనం ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అవతల నుంచి మనకు రెస్పెక్ట్ దొరకకపోయినా పర్లేదు. దొరకట్లేదంటే అది మన ప్రారంధం. వాళ్ళు అవమానిస్తుంటారు, మనం తిరిగి ఏమనకూడదు. అప్పుడు ఏంటంటే మన ప్రారంధం కరిగింది, కొత్త కర్మ ఎంటాడు. ఇలాగా ఆత్మ బలాన్ని పెంచుకోవాలి. అంటే ప్రతిలో మనిషిలోనూ ఈశ్వరుణ్ణి చూడాలి, ప్రతి మనిషిలోనూ ఆత్మే ఉంటుంది. అలా రెస్పెక్ట్ ఇచ్చే కొద్దీ రేపొద్దున మన జాతకంలో సూర్యుడికి ఆపోజిట్ హౌస్లో, అంటే మన సూర్యుడికి దశమ భావం అనేది దిగ్బలం తీసుకుంది. ఆ దశమ భావంలో అశుభ గ్రహం నడుస్తుంది అనుకోండి, సూర్యుడి నుంచి నవమ భావంలో అశుభ గ్రహం నడుస్తుంది. మన తండ్రికి ఏ కష్టం రాదు, అందుకని మనం అందరికి రెస్పెక్ట్ ఇస్తాం. ఒకవేళ కష్టం వచ్చినా చిన్న గండంలాగా వెళ్ళిపోతుంది, ప్రాణం తీయదు. లేకపోతే నా సూర్యుడికి పంచమ భావంలో అశుభ గ్రహాలు రన్ అవుతున్నాయి, నా సంతానానికి కూడా కష్టం రాదు, ఎందుకంటే నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. అది చిన్న గండంలాగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన లైఫ్ అలైన్మెంట్ ఎలాగెళ్తుంది, అప్పుడు మన జాతకంలో మన బాడీలో ఉన్న గ్రహాలు ప్రకృతి అనుసంధానమై ఏ విధంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రహాన్ని మనం బలం పెంచుకుంటే వెళ్ళాలి. అంటే సూర్యుడి బలం మనకు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఒకటి, ఈ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సూర్యుడు అది ఇది అంటామే కానీ మనం ప్రతిదీ రెస్పెక్ట్ ఇచ్చే కొద్దీ ఆత్మబలం పెరుగుతుంది. సూర్యుడు బలం పెరిగితే మిగతా గ్రహాలన్నింటినీ తన చుట్టూ తిప్పుకుంటుంది. ఏ గ్రహం సూర్యుని ఏం చేయలేదు. ఏ భావంలో కూర్చున్నా, గోచారంలో వస్తున్నా కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మీ జాతకంలో చూసుకోండి, లేకపోతే ఎవరి జాతకంలో అయినా సరే, మీ క్లయింట్స్ జాతకం, సూర్యుడి నుంచి వాళ్ళ జాతకంలో దశమ భావంలో ఈ రాహువు కానీ శని కానీ గ్రహాలు తిరుగుతున్నాయా? తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే నీ తండ్రికి అరిష్టం జరిగే అవకాశం ఉంది అని. దశమంలో గ్రహం తిరుగుతుంది, ఇంకో గ్రహం సూర్యుని చూస్తుంది, యాక్సెస్ చేస్తుంది. అరిష్టం ఎవరు జరుగుతుంది? తండ్రి జరుగుతుంది. అదే పంచమానికి అశుభ గ్రహం సంచరిస్తా అరిష్టం ఇంకో గ్రహం సూర్యుడిని టచ్ చేస్తే మీ జాతకాల్లో కానీ మీ క్లయింట్స్ జాతకాల్లో కానీ కష్టం ఎక్కడ జరుగుతుంది? సంతానానికి జరిగింది, పుత్ర సంతానానికి అరిష్టం జరిగింది. ఈ అరిష్టాలు ఆపడానికి మనం ఏం చేస్తుంటాం? రెస్పెక్ట్ ఇస్తుంటాం అందరు. వాళ్ళు ఏదో నన్ను తిట్టారు కదా అని తిట్టాలని అవసరం లేదు, ఏం అవసరం లేదు. అర్థమైంది. మీరు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల మీలో సూర్యుడు బలం అవుతాడు అని, అంటే మీ ఆత్మబలం పెరుగుతూ ఉంటుంది. అలా మీలో ఆత్మబలం పెరగకపోతే ఏంటంటే మీ ఆరా లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రకృతి మీ ముందు ఏం చేయలేదు, మీ శక్తి ముందు ప్రకృతి శక్తి సరిపోదు.
అంటే సూర్యుడు దేనన్నా అస్తంగతం చేయగలుగుతాడు తన దరిదాపుల్లోకి వస్తే. అలా చేయగలగాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే సూర్యుడి కారకత్వం అది. ఒక రాజుకి రెస్పెక్ట్ ఎంత ముఖ్యం, రెస్పెక్ట్ తీసుకుంటాం ఎంత ముఖ్యం, సూర్యుడికి ఇవ్వటం కూడా ఎంత ముఖ్యం. దీన్ని నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే నిద్ర లేవగానే మనకి మన సనాతన ధర్మంలో సూర్యుడికి దండం పెట్టడం, సూర్య నమస్కారాలు చేయడం ఒక ఆనవాయితీకి ఇచ్చారు మనోళ్ళు. ఎందుకంటే ఫస్ట్ రెస్పెక్ట్ నిద్ర లేవగానే సూర్యుడికే ఇవ్వాలి అని. అర్థమైందా? అలాగే ప్రతి మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో నా ఆత్మరూపంలో సూర్యుడే ఉంటుంది, ఆ ఈశ్వరుడే ఉంటున్నాడు. అర్థమైందా? అంటే సూర్యబలం ఎలా పెరుగుతుంది అని. అంటే మనం యోగాసనాలు వేసాను, నేను సూర్యుడికి ఉపాసన చేస్తున్నానంటే పెరిగింది రెస్పెక్ట్. రెండు, ఆదివారం పూట మీరు చేసే జపానికి బలం ఎక్కువ ఉంటుంది. ఆదివారం నేను నాన్ వెజ్ తిన్నానా, అది తిన్నాను, ఇది తిన్నాను, ఈ ఆహార నియమాలు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ప్రకృతిలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారం ఉంటుంది. మనుషుల్లో కూడా డిఫరెంట్ ఆహారాలు ఉంటాయి. అది కాదు ముఖ్యం ఇక్కడ. ఇక్కడ ముఖ్యం ఏంటంటే మన కాలచక్రంలో పంచమ భావం ఇష్టదైవం. ఆ పంచమ భావం సింహరాశి. ఆ పంచమ భావం దేవాలయం. ఆ పంచమ భావం ఏముంది? మంత్రభావం అంటాం. మన మనస్సులో మన అంతరము అంటాం. మంత్రం అంటే అంటే అంతర్ముఖులు ఎవరు అవుతున్నారు ఇక్కడ? కేతు అవుతున్నాడు. ఈ కేతు అంతర్ముఖుడు అవుతున్నాడు, అది పంచమంలో కూర్చున్నాడు. పైగా మనస్సు తర్వాత మనస్సు అనే దానికి రీసోర్స్ హౌస్ అవుతుంది అది. అంటే ఆదివారం పాటు ఏదైనా సరే మీకు శివ జపం ఇష్టం, నారాయణ జపం, మీ ఇష్టదైవం ఏదైనా సరే అంతర్ముఖంగా ఆ రోజల్లా జపం చేస్తుంటే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రకృతికి కనెక్ట్ అవడానికి ఆదివారం బాగా ఉంటుంది. మనం ఆదివారం హాలిడే అనుకొని ఎక్కువసేపు నిద్రపోతాం. నిద్రపోయినా పర్లేదు, నిద్రలోనే జపం చేసుకోండి. ఎందుకంటే ఇది పైకి చేసే భౌతిక ప్రక్రియ అయితే కాదు, చెప్పుకునేది కూడా కాదు. మన మనసులో అంతర్ముఖంగా దాని యొక్క అర్థం తెలుసుకోవాలి. మంత్రం అంటే ఏంటిది, ఎందుకోసం చెప్తున్నారు, అంతర్ముఖంగా దాని గురించి శోధిస్తా ఆ లైఫ్లో దాని యొక్క గుణాన్ని మన లైఫ్లో తీసుకోవాలి. ఇదేంటంటే ఆదివారం పూట మనం చేస్తున్నాం అనుకోండి, మీరు నాన్ వెజ్ తింటా కూడా చేయండి, మీరు మీకు అది ఇబ్బంది ఏం కాదు. అది మీ దేహానికి సంబంధించింది ఆహారం. కానీ మీ ఆత్మకు సంబంధించిన ఆహారం మంత్రం. అంటే ఏదో ఒక దైవజపం అనేది అంతర్ముఖంగా మీరు అతనిలాగా ఇప్పుడు మనసులో ఈశ్వరుని అభిషేకిస్తున్నట్టు ఊహించుకోండి. ఆదివారం పట్ట శివజపం చేస్తున్నాడు, మీరు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గుడికి వెళ్తే సూపరు, అర్థమైందా? దేవాలయం కాబట్టి వెళ్ళకపోయినా పర్లేదు, మీ ఆత్మ బలం పెరిగింది, సూర్యుడి బలం పెరిగింది. ఇది రెమెడీ. అంటే మీలో కూడా ఆత్మబలం పెరగడానికి అని. ఇప్పుడు మనకి దగ్గర దగ్గర 18 ఏళ్ళకి ఒకసారి సింహరాశిలో కేతు వస్తుంది. సంవత్సరన్నర కాలం అనుకోండి, దగ్గర దగ్గర 72 వారాలు. క్షీణంగా లెక్కేసుకుంటే సంవత్సరంలో 72 సోమవారాలు వస్తాయి. ఈ 72 సోమవారాల్లో శివాభిషేకం చేయటం మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని రకాలు అడ్డంకులు వచ్చినా అన్నీ తీరిపోతాయి. 100% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ప్రకృతి కనెక్ట్ అయింది సంవత్సరన్నర కాలం. ఇది మీరు రెమెడీ ఇవ్వచ్చు. ఇది ఏ రాశికైనా రెమెడీ అది. ఎందుకంటే ఆకాశంలో కాలచక్రంలో కేతువు తిరుగుతున్నాడు సింహరాశిలో. ఈశ్వరుడే కూర్చొని ఉన్నాడు, వచ్చి మొక్కితే నేను చూసుకుంటాను అని. డైలీ జపం చేసుకోండి. సోమవారం వెళ్ళి అభిషేకం చేయండి. డైలీ ఏమి వెళ్ళమంటలే, వెళ్ళినా బెటరే. వెళ్ళకపోయినా పర్లేదు, సోమవారం ఒక రోజు వెళ్ళండి. గ్లాసు నీళ్ళు అక్కడ అభిషేకం చేయండి, శివజపం చేసుకోండి. ఖచ్చితంగా లైఫ్లో అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే మనకు 18 ఏళ్ళకి ఒకసారి అలా వస్తూ ఉంటాడు మన లైఫ్లో. మనం ఎక్కువ కాలం బతికాం అనుకోండి, ప్రతి 18 ఏళ్ళకి కేతు ఒక సంవత్సరన్నర కాలం ఉంటాడుగా. ఆ సంవత్సరన్నర కాలం ఏంటంటే ఎనర్జీ లెవెల్స్. మన ఆత్మకి మనం ఎనర్జీ అనేది ఈశ్వరుడు ద్వారా తీసుకునే ప్రకృతికి మనకి కనెక్షన్ ఏర్పడుతుంది ఆ టైం. ఈ టైంలో ఉపాసనలు చేయొచ్చు. సాధన సాధకులు సిద్ధులు పొందే కనెక్షన్స్ ఎన్ని ఏంటంటే ఈ టైం అనమాట. ఈ కేతువుకి ఈ సింహరాశికి సంబంధం ఏర్పడుతుంది. ఇదంతా ఏంటంటే మీకు బిఎన్ఎన్ కాన్సెప్ట్స్లో ఉంటాయి, నాడీ కనెక్షన్స్లో ఉంటాయి. అంటే ప్రతి సబ్జెక్టు మనకి జ్యోతిష్యంలో కావాలి. ఇదేంటంటే ఒక సముద్రం, ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి 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 ఇలా వెళ్ళే కొద్దీ అంటే అన్నిటికీ ఇంటర్నల్ కనెక్షన్స్ అప్పుడు ఏర్పడతాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే జ్యోతిష్యం అనగానే పరాశరం నేర్చుకుంటే సరిపోతుందా, కేపీ వస్తే సరిపోతుందా, లాల్ కితాబ్ నేర్చుకుంటే సరిపోతుందా, జైమిని వస్తే ఎలా ఉంటుంది, ఇట్లా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తున్నాడు. వీటన్నిటిని కలిపి చూడాలి వస్తుంది జ్యోతిష్యం. అన్నీ ఒకటైంది అనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు గన్ షాట్ ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతారు. ఈ టైంలో ఇది జరిగిద్ది, ఈ సమయంలో అని ఖచ్చితంగా జరిగిద్ది అని చెప్పగలుగుతారు. ఇలా చెప్పే ప్రాసెస్లో మీరు వెళ్ళిపోయారు అనుకోండి,
మీ లైఫ్ అనేది ఒక డిస్టర్బెన్స్లోకి వెళ్తుంది. చెప్పండి, కానీ ఫస్ట్ ఎప్పుడు చెప్పాలి? మన లైఫ్లో ప్రతి గ్రహాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటా మనం మారాలి ఫస్ట్ రూల్ వన్. వాటి యొక్క ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక సామెత ఉంటుంది, తనకు మాలిన ధర్మం చేయకూడదు అని. దానం కూడా చేయకూడదు. ఫస్ట్ మనం అనుభవించాలి వాటి యొక్క ఫ్రూట్స్, జ్యోతిష్యం యొక్క ఫ్రూట్స్ మన లైఫ్ని చేంజ్ చేసుకుంటా. అనుభవించిన తర్వాత మనం కన్ఫర్మ్గా చెప్పగలుగుతాం, ఇలా చెయ్యి మంచి జరిగిద్ది అని. లేదనుకో మనం చెప్పలేం. అంటే రెమెడీ అంటే ఏంటంటే, ఒక రెమెడీ చేసే ముందు మనకేంటంటే దానికి మనం శరీరం అనేది, మన లక్షణం అనేది దానికి కరెక్ట్గా ఉండాలి బాడీ రెమెడీ చేయడానికి. అదేది చేయకుండా నేను పలానా వాళ్ళకి డబ్బులు ఇస్తాను చేస్తానంటే అది అయ్యే పని కాదు. ఫస్ట్ రెమెడీ మీరు చేయండి. ఎలా చేయాలంటే మనలో మార్పు రావాలి. నేను అహంకారంగా ఉంటాను, నేను ఎవరికి రెస్పెక్ట్ అవ్వను, మా అబ్బాయి జీవితం బాగుండాలని అంటాడు. నేను రెస్పెక్ట్ అవ్వను, మా అబ్బాయి జీవితం బాగుండాలంటాడు. ఇతని జాతకంలో సూర్యుడికి దశ పంచమ భావంలో అశుభ గ్రహాలు వచ్చి కూర్చున్నాయి. పంచమాల అశుభ గ్రహాలు కూర్చున్నాయి సూర్యుడి నుంచి. నా బాబు జీవితం బాగుపడలేదండి అంటాడు. కానీ అందరిని ఏలెత్తి చూపిస్తూ ఉంటాడు. వాడాలంటాడు, వీడాలంటాడు, ఆ వాళ్ళెంత వీళ్ళెంత అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ముందు మాట్లాడుతూ ఉంటాడు. కారణం ఏంటి? ఇది ఎక్కడ వస్తుంది ఎఫెక్ట్? తన సంతానమే పడుతుంది. తన సూర్యుడి నుంచి పంచమ భావం దెబ్బతింటుంది, ఖచ్చితంగా దెబ్బతింటుంది. దానికి భౌతిక రెమెడీలు చేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే ముందు లోపల తనలో చేంజ్ రావాలి. ఇలా గతంలో చేశాను, మానసిక పశ్చాత్తాపం తీసుకోవాలి. ఇక్కడి నుంచి నేను చేయను. గతంలో నాకు ఈ జ్ఞానం లేదు, ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి చేయను అని. అలాగా చిన్నోళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చిన్నోళ్ళనే అవమానంగా మాట్లాడేది లేదు, పెద్దోళ్ళనే అవమానంగా మాట్లాడేది. ఎందుకంటే ఇక్కడ మన సూర్యుడు బలంగా ఉండాలి. మన జాతకంలో సూర్యుడి నుంచి పంచములు ఏ గ్రహాలు ఉన్నాయి. మీకు వస్తారు, మా పిల్లవాడు పెళ్లి కావట్లేదండి, మా అబ్బాయి జాతకం చూడండి అంటాడు. మా అబ్బాయి పిల్లలు పుట్టలేదండి, వాడు ఉద్యోగంలో సెటిల్ అవ్వట్లేదంటే, వాడికి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, మా అబ్బాయి జాతకం చూడండి. కాదు, ముందు మీ జాతకం వెళ్ళి, మీ జాతకంలో సూర్యుడి నుంచి పంచమం, మీ సూర్యుడు ఎక్కడ కూర్చున్నట్టు తెలియాలి నాకు. రెండోది, మీ సూర్యుడి నుంచి పంచమంలో గోచారంలో ఏ గ్రహాలు తిరుగుతున్నాయి అది తెలియాలి నాకు. ఆ తర్వాత చెప్తా మీ అబ్బాయికి ఎందుకు దెబ్బ తగిలింది అని, మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది అని. ఎందుకంటే ఇక్కడ ఒక కర్మ జరిగిపోయింది. రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మన సమాజంలో ఎవరికి, ఇవ్వట్లా. ఇప్పుడు ఒక స్త్రీ జాతకంలో తీసుకుందాం, అక్కడ మనకి తండ్రిని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు ఇవ్వడానికి కారణం ఉంటుంది. కారణం ఏంటంటే తన జాతకంలో తన తండ్రి తను పెంచకపోవచ్చు, తను చూడకపోవచ్చు, ఇది తన ప్రారంభం. కానీ సూర్యుడు అన్నాడు కదా, తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదు, ఇన్ కేసు అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయిందంటే అంటే అత్తగారింటికి వెళ్ళంగానే అక్కడ ఎవరు ఉంటారు? వాళ్ళ మామగారు ఉంటారు. మామగారు అనగానే సూర్యకారకత్వంలోకి వచ్చేస్తుంది తండ్రి. మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ సూర్యుడి నుంచి ఏ ఏ భావంలో ఏ ఏ గ్రహాలు కూర్చున్నాయి. సూర్యుని దశమంలో తండ్రి ఆ శుభగ్రహం తీసి తిరిగింది. తండ్రికి సమస్య రావటం కాదు, నీ కెరీర్లో కూడా నీకు అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. నీ కెరీర్ ఒక్కసారిగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నీ స్టేటస్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుని నుంచి దశమం. రీజన్ అంటే మామగారిని తిట్టాను నేను, మా నాన్నగారికి నేను అవమానిస్తుంటా. ఇమీడియట్లీ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? సూర్యుడి నుంచి ఏ ఏ భావంలో అశుభ గ్రహాలు గోచారంలో తిరుగుతున్నాయి, ఆ భావం ఆ టైంలో ఆ సమయంలో దెబ్బతింటాయి. ఖచ్చితంగా దెబ్బతింటాయి. దాంట్లో అసలు మొహమాటమే లేదు. ఎందుకంటే అక్కడ కావాల్సింది ఏంటంటే సూర్యుడికి రెస్పెక్ట్. నేను ఫస్ట్లోనే చెప్పాను గ్రూప్లో, నా క్లాసులో ముందు ముందు మీకు ఇబ్బంది అనిపిస్తే నన్ను తిట్టుకోమాకండి అని. ఎవరో స్టూడెంట్ అడిగారు మేము ఏం ప్రిపేర్ అవ్వాలండి అంటే, నన్ను తిట్టుకోమాకండి అని చెప్పాను. ఎందుకంటే క్లాస్ చెప్పుకున్నాను సేపు నేను గురువుని అవుతుంటా. సరే నేను చెప్పలేదు సరిగ్గా, నాలెడ్జ్ ఇవ్వలేదు. సరే ఆయన కర్మకి ఆయన పోతే పోయాడులే అని చెప్పి వదిలేయారు. లేదు, ఏదో అనుకున్నారు మీరు, అనుకోగానే గురువు డ్యామేజ్ అవుతుంటాడు కదా. జీవకారకుడు అయినాగా, అంటే లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మన సెకండ్ కుటుంబంలో అయినా కదా డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పంచమకారకత్వం అయినాక డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. భాగ్యకారకత్వం అయినాక మనకు ఆపర్చునిటీస్ రావుగా, మన లాభకారకత్వం కూడా ఆయనే, డిస్టర్బెన్స్ అవుతుంది. లేదు, గురువుని తిట్టుకున్నాం, గురుడు అంటే అగ్ర సోదరుడు. దీంట్లో అగ్ర సోదరులను మన నాడీ సిస్టమ్ ఏంటంటే శనిని తీసుకుంటాం.
అర్థం అంటే గురువుకి ఈ భావాలు అశుభ గ్రహాలు తిరుగుతున్నప్పుడల్లా వీటిని కోల్పోతారు. రీజన్ ఏంటంటే నేను పలానా గురువుని అవమానించాను, లేదు పలానా గురువు ఏదో చెప్తున్నాడు ఆ గురువుని నేను తిట్టాను, పలానా గుడిలో పూజారికి వెళ్ళాను బాగా డబ్బులు మనిషి లాగా ఉన్నాడు అట్లాగా ఉన్నాడు దక్షిణేత్తర పూజ చేస్తాడు లేకపోతే చేయడు ఆడు కోపిస్తాడు అని చెప్పి మనం తిట్టాం. నిజంగా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. వీళ్ళ జీవితాల్లోనే 25911 డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళేదో ₹100 గుళ్ళో హుండీలు వేసాం అనుకుంటున్నారు, 500 వేసాం అనుకుంటున్నారు. అది తప్పది. అది రుణం. నువ్వు ఇచ్చింది కాదు, అది నువ్వు ఆల్రెడీ ఉండవు. అది దేవుడు నీకు ఎందుకు చేతిలో పెట్టాడంటే అది వాళ్ళకి ఇవ్వడానికి నీ చేతిలో పెట్టాడు, నీ ద్వారా. ఎందుకంటే ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే మనకి మోక్షం ఇవ్వటానికి మనకు అన్నీ ఇస్తాడు ఆయన. అన్నీ ఇస్తాడు, ఏది ఆపడు. ఒకసారి ఆగిందా అవుట్. ఎందుకంటే మనకి ఒక టైం ఉంటుంది ప్రతిదానికి. నేను మ్యారేజ్ మ్యాచ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ అయ్యేది వస్తా. ఒక అబ్బాయి జాతకంలో శని శుక్రులు కాంబినేషన్ పడింది, కంజంక్షన్ పడింది, లేకపోతే శుక్రుడి శని సప్తంలో కూర్చుంది. ఈ అబ్బాయికి వర్కింగ్ ఉమెన్ వస్తుంది, అంటే భార్య సంపాదించే అవకాశం ఉంటుంది. ఇతను కర్మ ద్వారా కూడా డబ్బు వస్తుంది తన నుంచి చూసుకుంటే. ఇప్పుడు భార్య నుంచి చూసుకోండి, శుక్రుడి నుంచి లగ్నంగా చేసి శని కూర్చున్నాడుగా, పీడించబడేది ఎవరో భార్యే కదా. అంటే ఈ అబ్బాయిని చేసుకుంటాం వల్ల ఆ అమ్మాయి ఎక్కువ పీడించబడుతుంది, ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు ఇతని బాధ్యత ఏంటి ఇక్కడ? నీ జాతకం ఇలా ఉంది, నువ్వు చేసుకున్నావా పాపం బాగా కష్టాలు పడుతుంది పీడించబడుతుంది, నువ్వు అర్థం చేసుకో, ఆమె కర్మలో నువ్వు సగం అవ్వు అని చెప్పేసి చెప్తాం మనం. కానీ అవడం మనం ప్రిడిక్షన్ చేస్తాం, నీ జాతకంలో శుక్రుడికి 1/9 యాక్సెస్ ఉంది బాబు, శుక్రుడు సప్తంలో శని ఉన్నాడు, నీకు వర్కింగ్ ఉమెన్ వస్తుందని చెప్పి చాలా సరదా చెప్తాం ప్రిడిక్షన్స్. కానీ ఆ జాతకం నిన్ను చేసుకుంటే ఎక్కువ కష్టాలు పాలవుతుంది, సుఖం లేకుండా పీడించబడుతుంది, నువ్వు ఆమెకి రెస్పెక్ట్ ఇయ్యి ఇలా చేస్తే నీ శుక్రుడు బ్యాలెన్స్ అవుతాడు అని. నీకు నిజ జీవితంలో ఎక్కువ భాగాలు దొరుకుతాయి అని. నీ భార్య సుఖాన్ని సంతోషాన్ని అనిపించలేకపోతుంది, ఆమెకు ఓదార్పుగా ఉండాలి అని. ఎందుకంటే ఒక జీవన విధానం మనకి భృగునందిని అడిగి చెప్తుంది, మనం ఎలా జీవించాలి అనేది మన జాతకమే చెప్తుంది. అంటే ఇక్కడ మనకి సూర్యుడు అనగానే అదే తీసుకుంటా, చాలా మంది వస్తుంటారు, ఇలాగైందండి అంట, మీ మామగారిని బాగా చూసుకున్నామని అడుగుతా ఫస్ట్ నేను. ఫస్ట్ మీ నాన్నగారు ఏం చేస్తున్నారంట, తర్వాత మీ మామగారితో ఎలా ఉంది మీ రిలేషన్ అని అడుగు. ఎందుకంటే తండ్రి ఎంత బాగా చూసుకుంటాడో వచ్చే మామగారు కూడా అంతే బాగా చూసుకుంటాడు. తండ్రిని ఎంత బాగా ప్రేమిస్తుందో అర్థం జాతకరాలకి. జాతకరాలకి శుక్రుడు చంద్రుడు కొద్దిగా బద్ధ శత్రువులు వాస్తవం చెప్పాలంటే. జాతకరాలు పెళ్ళైంది, తను శుక్రుడు అయ్యాడు, అత్తగారు చంద్రుడు, చంద్ర శుక్రులు పడిసేవాళ్ళు. ఏ ఇంట్లో అత్త కొడలో పడదు, అది కామన్ అది. కానీ సూర్యుడికి శుక్రుడికి కొద్దిగా కనెక్షన్ బాగుంటుంది, ఎప్పుడు వెనకాలే తిరుగుతూ ఉంటాడు శుక్రుడు. సూర్యుడు వెనకాలే తిరుగుతాడు. అందుకే ఎప్పుడైనా సరే ఆడపిల్లకి తండ్రి అంటే చాలా ఇష్టం, తల్లి కంటే కూడా. ఎన్ని కుటుంబాలను చూడండి, ఆ కాదండి మా అమ్మాయి అంటే నాకు ఇష్టం అంటే అది పిచ్చి మాటలు. ఎఫెక్షన్ తండ్రితోనే ఉంటుంది ఆడపిల్లకి. అర్థం. కొడుకు తల్లితో ఉంటుంది, ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి ఇష్టం మళ్ళీ. ఇది యూనివర్సల్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే గ్రహాల నుంచి వస్తుంది. అలాగే ఏ కోడలన్నా ఇష్టం ఉంటుంది మామగారి. ఇక్కడ మనం ద్వేషిస్తున్నాం అనుకో, మన జాతకంలో మన ఆత్మకారకుడైన సూర్యుడిని మన సోల్ని మనం దెబ్బతీస్తాం. మన సోల్ దెబ్బతింది, మన లైఫ్లో ఎన్ని పనులు చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా సాటిస్ఫాక్షన్ డ్రైనెస్ ఉంటుంది మనలో. ఈ డ్రైనెస్ ఎక్కడ పోతుందంటే మళ్ళీ ఒక జ్యోతిష దగ్గరికి వెళ్ళి ఏదో రెమెడీలు చెప్తుంటారు, అచ్చేయమ్మ ఇచ్చేయమ్మని. రెమెడీ అక్కడగా చేయాల్సినది, రెమెడీ ఫస్ట్ నీ సూర్యుడు ఎక్కడున్నాడు, ఆ సూర్యుడికి సంబంధించిన కనెక్షన్స్ ఏం పడ్డాయి, ఏ సర్కిల్లో సూర్యుడు ఇప్పుడు ఇన్నేళ్ల వయసులో నీ సూర్యుడు ఎన్ని సర్కిల్స్ తిరిగాడు, ఆ సూర్యుడికి ఏ సర్కిల్ లాంటి కనెక్షన్ ఇచ్చాడు, ఈ పని చేస్తుండు, అన్నిటికీ డబ్బులు లింక్ పెట్టమాక ఈ పని చేయి, ముందు హైలీ సాటిస్ఫాక్షన్ వస్తుంది నీ లైఫ్లో. ఆ తర్వాత దానికోసం ఎన్ని గంటలైనా సరే నిద్రాహారాలు మానేసి అక్కడ ఉండగలుగుతాం మనం. అది సాటిస్ఫాక్షన్. అండ్ దానికోసం మనం ఏం చేస్తాం, సూర్యుడిని సాటిస్ఫై చేయడానికి ముందు దేవాలయం పంపిస్తాం. సూర్యుడు అంటే దేవాలయంగా. ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక మనిషి దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళంగానే రిలీఫ్ వస్తుంది. సూర్యుడికి డిఫాల్ట్ సాటిస్ఫాక్షన్ దేవాలయం ఉంటుంది. సెకండ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ జాతకంలో సూర్యుడు ఏ కనెక్షన్ ఉండదు. ఒక కుజుడితో కనెక్షన్ ఏర్పడ్డాడు, నేనేం చెప్తాను,
చూస్తాను. కేతు ఏమైనా వచ్చాడా, కేతు నక్షత్రాలకు సంబంధం ఏర్పడిందా, ఉంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది పలానా చోట వెళ్ళండి అని, పలానా డైరెక్షన్లో ఉంటుందని చెప్తారు. లేదా గురుడితో సంబంధం ఏర్పడింది, మీరు పలానా డైరెక్షన్లో మీ ఇంటికాడ నుంచి వెళ్తే మీకు గురువుల ఆశ్రమం ఉంటుందమ్మా, లేకపోతే సాయిబాబా లాంటి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని. లేదు బుధుడికి సంబంధం ఏర్పడింది, వైష్ణవ దేవాలయాలు ఉంటాయి, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. లేదు రాహుతో సంబంధం ఏర్పడింది, పలానా డైరెక్షన్లో మీకు అమ్మవారు అంటారు, గ్రామ దేవత అక్కడికి వెళ్ళండి అని. కేతువు కూర్చున్నాడు, పలానా డైరెక్షన్లో మహావృక్షం ఉంటుందమ్మా, జడలు వచ్చిన వృక్షం, అక్కడ గణపతి కూడా ఉంటాడు, లేదు అదొక సన్యాసుల ఆశ్రమం లాగా ఉంటుంది, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని. ఇట్లా నేనేంటంటే ఒక డైరెక్షన్ ఇస్తా సూర్యుడి నుంచి, కనెక్షన్స్ తీసుకుని, క్లోజ్ కనెక్షన్స్ ఏమి ఉండవు. అక్కడికి వెళ్తే వీళ్ళకి సోల్కి రిలీఫ్ వస్తుంది. ఆ పని చేస్తున్నా కూడా సోల్కి రిలీఫ్ వస్తుంది. సోల్కి రిలీఫ్ రాకుండా మనం ముందు వాళ్ళ జాతకాన్ని తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఇవ్వాల్సిన రిలీఫ్ ఎక్కడ, మనం వాళ్ళ సోల్కి ఇవ్వాలి. అంటే మనం వాళ్ళకి ఏమేమి నేర్పియాలి, ఇవన్నీ నేర్పియాలి. వీటన్నిటిని నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకో. నీ కుజుడు బాగాలేదు, నీకు అహంకారం ఉండొచ్చు, అది పక్కన పెట్టు కాసేపు, కానీ ముందు సూర్యుని బలం చేసుకోండి. అంటే ఇక్కడ సూర్యుడు దేవాలయం. రూల్ వన్, సూర్యుడు అంటే మన ఆత్మ, సూర్యుడు అంటే మన తండ్రి, మన సంతానం, సూర్యుడు అంటే అధికారులు, సూర్యుడు అంటే రెస్పెక్టబుల్ పర్సన్. ఈ రెస్పెక్ట్ ఎక్కడి నుంచి, నీ నుంచి రావాలి. ఒకటి నీలో ఉండాలంటే నువ్వు ఇవ్వగలగాలి. ఆటోమేటిక్గా రేపొద్దున ఏ గ్రహాలు గోచారంలో మన సూర్యుని డ్యామేజ్ చేద్దాం అని వచ్చినా కూడా, మనం దేవాలయానికి వెళ్తుంటాం, అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం, సూర్య బలం విపరీతంగా పెరిగింది, నా దగ్గర బలం బాగున్నప్పుడు ఏదైనా నన్ను ఏం చేస్తుంది చెప్పు, నా దగ్గరికి వచ్చి చతిభస్మం అయిపోతుంది, అసంగత్వం అయిపోతుంది నా దగ్గరికి వస్తే, నా కనెక్షన్లో తీసుకుంటా. అంటే ఏంటి, ఇక్కడ బలం పెంచుకోవాల్సిన నాలో ఆత్మకి. అంటే నాలో ఆరా లెవెల్స్ బాగా పెరగాలి. నాలో ఆత్మ బాగా పెరగాలంటే నా దగ్గర మీన న్యాయం ఉండాలి. మీనంలోనే రెండు చేపలు ఉంటాయి, ఎదురు బదురు. నేను చేపనే, నువ్వు చేపనే, ఇద్దరం సమానమే. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే, రెండు ఏక పదార్థం అని. అంటే మనం ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాం. మన ఆత్మే అక్కడ ఉంది, ఒక ముఖ రూపం. అర్థం, మన ఆత్మ ఇంకో ముక్క, ఈశ్వరుడు ఆత్మ పరమాత్మలో ఒక చిన్న ముక్క మన ఆత్మ. ఇట్లా మనం ఏంటంటే ఆధ్యాత్మికంగా మన భావన చేయండి, అందరికీ గౌరవం ఇవ్వాలి. సూర్యుడి తత్వాన్ని మనం మన లైఫ్లో తీసుకోవాలి. ఎప్పుడైతే సూర్యుడి తత్వం మన లైఫ్లో తీసుకుంటున్నామో, అర్థం, అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా లైఫ్ చేంజ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ అలైన్మెంట్ అంటారు. అంటే ఒక్కొక్క గ్రహతత్వాన్ని మన బాడీలో మనం పాజిటివ్గా ఇంజెక్ట్ చేసుకోవాలి, లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఏం చేయకుండా వాళ్ళకి మనం రెమెడీస్ చెప్పినా పని చేయవు. అర్థం, ముందు మన ఆత్మశక్తి పెంచుకోవాలి కదా, ముందు మీరు అనుభవించాలి కదా, మీ ఆత్మను బలం పెంచుకోవాలి. మన దగ్గర బలం లేదు, రేపొద్దున వాళ్ళ బుధుడిని ఏ కేతువు కనెక్ట్ అయ్యాడు అనుకోండి, స్ట్రోక్ వచ్చి చచ్చిపోతారు. వాళ్ళ జాతకంలో బుధుడి మీద కేతు ప్రయాణం చేస్తున్నప్పుడు అలా సర్జరీలు పడతాయి, హార్ట్కి సంబంధించి, నర్వ్స్ సంబంధించిన స్టంట్స్ పడతా ఉంటాయి. మనం గుండెకి అనగానే జనరల్గా చంద్రుడిని సూర్యుని తీసుకుంటాం కదా, కానీ నాడీ సిస్టంలో బుధుడిని తీసుకుంటాం. మీ దగ్గరికి ఏమైనా హార్ట్ పేషెంట్లు స్టంట్లు పడ్డాయని వాళ్ళ జాతకాలు తీసుకుంటే, వాళ్ళ బుధుడి మీద ఖచ్చితంగా కేతు సంచారం ఉంటుంది. కేతు కట్ చేస్తాడు, కట్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తాడు. వాళ్ళ నరం ఒకటి కట్ చేసి ఇంకో కొత్త నరాన్ని అటాచ్ చేపిస్తాడు. కేతు ఎప్పుడు కట్ చేస్తాడు, నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడంటే, నువ్వు ఈ జన్మ ఎత్తింది నా దగ్గరికి రావడానికి, మోక్షం కోసం. వీటెందుకు వెనకాల పాకులాడతావు అని చెప్పి కేతు కట్ చేస్తాడు. ఇప్పుడు కేతు సింహరాశిలోకి వచ్చాడు, మన అదృష్టం అది. సంవత్సరంన్నర కాలం అండి, తక్కువ రోజులే అండి. గట్టిగా ఈ టైంలో 2 సోమవారాలు అభిషేకం చేస్తే మన పనులు అయిపోతాయి. సంవత్సరం సోమ అభిషేకాలు అవ్వకుండా ఉంటాయా? ఎవ్వరు ఆపలేరు. మన ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. రెండోది, ఇక్కడ కోరుకోకూడదు మనం. ఎందుకంటే మనకి ఏ కోరిక ఉందో దేవుడికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు ఆత్మరూపం. మన బోధకు ఇంకోటి అడగక్కర్లా. మనకు కావాల్సింది కేవలం భక్తి అంతే. భక్తితోనే ఆయన చేయాలి, మధ్యలో వేరే అడ్డం రాకూడదు. నీ ఆలోచనలు అవి రాకూడదు. శివుడు అంటే శివుడు అంతే, ఎందుకంటే నీకేం కావాలో ఆయన ఇస్తుంటాడు. ఎప్పుడైనా సరే కాలం పర్ఫెక్ట్గా వెళ్తుంది. సూర్యుడు గురించి ప్రస్తుతానికి తెలుసుకోండి, మనం నెక్స్ట్ క్లాసెస్లో మళ్ళీ రాసులను బట్టి వెళ్దాం. ఫస్ట్ క్లాస్గా తీయాలా, మరీ ఎక్కువ చెప్పినా మీరు తట్టుకోలేరు. ఓకేనా, లైట్ తీసుకెళ్దాం.